హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 633. ఈరోజు డేటు December 15th, 2020. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మైక్రోమాక్స్ రీసెంట్గానే వాళ్ళ కొత్త సబ్ బ్రాండ్ ఇన్లో తీసుకొచ్చిన ఇన్ 1Bని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్తో ఒక అన్బాక్సింగ్ వీడియో చేశాను. ఇక్కడ కార్డ్స్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. లాస్ట్ ఒక 15-20 డేస్ నుంచి చాలామంది మీరు దేశీ మొబైల్స్ని సపోర్ట్ చేయట్లేదు, మైక్రోమాక్స్ మొబైల్స్ ఏవి కూడా మీరు అన్బాక్సింగ్ చేయట్లేదు అని చెప్పి రోజు ఒక మినిమం ఒక 15-20 కామెంట్స్ రెగ్యులర్గా వచ్చేవి. ఒక పర్సన్ అయితే రెగ్యులర్గా నన్ను పోక్ చేస్తూ ఉండేవాడు, మీరు ఓన్లీ చైనా మొబైల్స్నే సపోర్ట్ చేస్తారని చెప్పి. సో యాక్చువల్గా నేను ఈ మొబైల్స్ లాంచ్ అయిన టైంలో కోవిడ్తో ఉన్నాను కదా, ఐసోలేషన్లో. ఆ తర్వాత వచ్చిన సేల్స్లోకి వచ్చిన తర్వాత అప్పటికి అందరు అన్బాక్సింగ్లు చేసేసారు. సో మళ్ళీ ఇప్పుడు నేను చేస్తే వ్యూస్ రావని నాకు అప్పటికి ఐడియా ఉంది, అందుకే నేనైతే కొనలేదు. కాకపోతే ఈ మధ్య లాస్ట్ ఒక 15-20 డేస్లో మాత్రం విపరీతమైన ప్రెజర్ పెంచేసేసారు. సో మైక్రోమాక్స్ మొబైల్స్ అన్బాక్సింగ్ చేయండి అని 8,000 రూపాయలు పెట్టి ఈ ఫోన్ కొన్నాను. ఈరోజు కనీసం 8,000 వ్యూస్ కూడా రాలేదు. సో ఇదే పరిస్థితి. యాక్చువల్గా ఏంటంటే అందరూ బెంచ్ బాగుందంటారు కానీ అంబాసిడరే కొంటా ఉంటారు కదా, అదే స్టైల్లో ఇప్పుడు అందరూ ఇన్ మొబైల్స్ని సపోర్ట్ చేయండి అంటారు కానీ దానికి సంబంధించిన వీడియోలు తీసేవాళ్ళు లేరు. వాళ్ళు అనుకున్నది అల్టిమేట్గా అనుకున్న ఫోన్సే కొంటారు తప్ప. సో ఎంత స్వదేశీ మొబైల్స్ అని చెప్పినా కానీ వీళ్ళు ఇందులో యాక్చువల్గా 8,000 రూపాయల బడ్జెట్లో కానీ 7,000 రూపాయల బడ్జెట్లో కానీ ఇది ఒక మంచి స్మార్ట్ ఫోనే, బాగానే ఉన్నాయి. స్పెసిఫికేషన్స్ కూడా అండ్ పెర్ఫార్మెన్స్ కూడా పర్లేదు, బాగానే ఉంది. స్టాక్ హండ్రెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. సో కనీసం మీరు ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోలైనా సపోర్ట్ చేయండి భయ్యా, సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇన్ని వేలు పోసి తీసుకొచ్చిన తర్వాత వీడియోస్కి వ్యూస్ రాకపోతే చాలా కష్టంగా ఉంటుంది. ఇవేమి మన కంపెనీ వాళ్ళు ఏం పంపించరు. అలాగే అన్నీ కూడా నేను ఏదైతే మన యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ ఉంటుందో వచ్చే 10-15 వేల రూపాయలని మళ్ళీ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు దీన్ని కొని మళ్ళీ దీనికి సంబంధించి వీడియో కనీసం బేసిక్ వ్యూస్ కూడా రాకపోతే చాలా కష్టంగా ఉంటుంది. ఎవరికైనా, నాకే కాదు, అప్కమింగ్ యూట్యూబర్ ఎవరికైనా ఇదే పరిస్థితి ప్రజెంట్గా. సో అందుకని కనీసం వీళ్ళు అన్బాక్సింగ్ చేశారు కదా, ఒకసారి చూద్దాం అని అట్లీస్ట్ ఒకసారి అలా ఛానల్కి అలా వచ్చి ఒకసారి సందర్శించిపోండి, కొంచెం మీకు పుణ్యం ఉంటుంది. సో ఎనీవేస్ ఇది పరిస్థితి. అయితే మొబైల్ అయితే బాగానే ఉంది, వ్యూస్ మాత్రం దరిద్రంగా వచ్చినాయి. సో హోప్ యూ అండర్స్టాండ్. వీడియో లింక్ ఇక్కడ కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం ఈరోజు టెక్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి గూగుల్కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని సర్వీసెస్ కూడా నిన్న సాయంత్రం దాదాపు ఒక 45 minutes వరకు గ్లోబల్ అవుటేజ్ జరిగింది. అంటే గ్లోబల్గా అన్ని సర్వర్స్ కూడా డౌన్ అయిపోయినాయి. ఎగ్జాక్ట్గా నిన్న సాయంత్రం 4:30 to 5:30 ఆ పర్టికులర్ టైంలో అనుకుంటా. చాలామంది ట్విట్టర్లో కూడా పెడుతూ ఉన్నారు కదా, మీకు తెలిసే ఉంటుంది. మీ ఫోన్లో కూడా సర్వర్ డౌన్ అయ్యే ఉంటుంది. దీంట్లో యూట్యూబ్ ఉంది, అలాగే జీమెయిల్ ఉంది, డ్రైవ్, ఇలాంటి అన్ని సర్వీసెస్ ఏవైతే పాపులర్ సర్వీసెస్ ఉన్నాయో గూగుల్కి సంబంధించినవి ఇవన్నీ కూడా డౌన్ అయిపోయినట్టే తెలుస్తుంది. అయితే ఇది జనరల్గానే అప్పుడప్పుడు యూట్యూబ్, గూగుల్, జీమెయిల్ ఇలాంటివి డౌన్ అవుతూ ఉంటాయి కదా సర్వర్స్. ఇది నార్మల్ కేసే అనుకున్నారు, కాకపోతే ఇది ఒక హ్యాక్ జరిగింది అని చెప్పి కొన్ని న్యూస్లు అయితే బయటకు వస్తున్నాయి. అలాగే జీమెయిల్కి సంబంధించి చాలా వరకు అకౌంట్స్ హ్యాక్ అయిపోయినట్టు కూడా తెలుస్తుంది. సో ఎవరైతే జీమెయిల్ వాడుతున్నారో అలాగే యూట్యూబ్ వాడుతున్నారో మీకు సంబంధించిన జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన పాస్వర్డ్ వీలైతే మార్చుకోండి ఇప్పుడు వీలైతే. సో ఇదైతే నార్మల్ డౌన్ అనుకున్నాం కానీ కాకపోతే కొన్ని వెబ్సైట్స్ మాత్రం ఇది ఒక హ్యాక్ జరిగిందని చెప్తున్నాయి. సో దీని నుంచి ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఎలాంటివి అయితే బయట రాలేదు. ఒకవేళ కొత్తగా ఏదైనా న్యూస్ తెలిస్తే మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. వీలైతే మీరు పాస్వర్డ్ మార్చుకోండి, పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ రాదు. నెక్స్ట్ మనకి నోకియా ఈరోజు గ్లోబల్గా కొన్ని మార్కెట్స్లో ఒక 2 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేస్తుంది. ఒకటి ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ Nokia C1 Plus, రెండోది ఒక మిడ్ రేంజ్ మొబైల్ Nokia 5.4. Nokia C1 Plusలో మనకి ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోను అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలో 6,000 రూపాయల బడ్జెట్లోనే ఉంటుంది. 5.45 inches HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్ దీంట్లో వీళ్ళు యూజ్ చేస్తారు. అది ఏ ప్రాసెసర్ అనేది క్లాప్ లేదు. 1.4 GHz స్పీడ్ అయితే ఉంటుంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 GB ర్యామ్ ఉంటుంది, 16 GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, 5 MP కెమెరా. ఫ్రంట్ సైడ్ కూడా సింగిల్ కెమెరా ఉంటుంది, 5 MP కెమెరా. 2500 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. 110 గో ప్లాట్ఫామ్ అయితే ఇది రన్ అవుతుంది. సో ఈ గ్లోబల్ మార్కెట్స్లో లాంచ్ అయిన ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే దగ్గర 6,200 వరకు అయితే ఉంటుంది. ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ కదా, జనరల్గా ఒక 5,000 రూపాయల బడ్జెట్లో పెడితే నోకియా బ్రాండ్ కోసం చూసేవాళ్ళు. కాకపోతే మన ఇండియన్ ప్రైస్ కదా, మన ఇండియాకి వచ్చేసరికి కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మేబీ మనం జనవరిలో పెట్టి చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇక రెండోది Nokia 5.4. ఇది ఒక మిడ్ రేంజ్ మొబైల్, కానీ దీంట్లో మాత్రం HD+ రిజల్యూషన్తోనే IPS LCD డిస్ప్లే వాడారు. 6.39 inches ఉంటుంది, HD+ రిజల్యూషన్తో ఉంటుంది ఈ డిస్ప్లే. దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 662 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. బ్యాక్ సైడ్ మీకు 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 48 MP కెమెరా, రెండోది 5 MP అల్ట్రా వైడ్, మూడోది 2 MP మ్యాక్రో, నాలుగోది 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 16
మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, 4000 mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం ఇది సపోర్ట్ చేయదు. ఇక దీని ప్రైస్ యాక్చువల్గా లాంచ్ అయిన ప్రైస్ ప్రకారం మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే దగ్గర దగ్గర 17,000 రూపాయల దగ్గర అయితే ఉంటుంది. ఇది గ్లోబల్ ప్రైజే, మన ఇండియాలో అంతైతే ఉండదు. ఈవెన్ మీకు ఇండియాలోకి తీసుకొచ్చిన ఒక 13,000-14,000 రూపాయల బడ్జెట్లో వేసుకున్నా కానీ ఇది HD+ రిజల్యూషన్తో మనకి 14,000 రూపాయల బడ్జెట్ అన్న అనుకోవాలి కదా. గ్లోబల్ మార్కెట్లో 17,000 రూపాయల వరకు అయితే ఉందని, అప్పటికి కూడా కొంచెం ఎక్కువే. జనరల్గానే నోకియా కొంచెం ప్రైజ్లు ఎక్కువగానే పెడతా ఉంటుంది కాబట్టి సో దీని గురించి పెద్దగా మనం ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. ఒకవేళ ఇండియా లాంచ్ అయిన తర్వాత దాని ప్రైజింగ్ గురించి అప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ మనకి ఫేస్బుక్ నుంచి ఫేస్బుక్ ఫైనల్గా ఫేస్బుక్ కొలాబ్ పేరుతో ఒక టిక్టాక్కి పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్ యాప్ని ఈరోజు అఫీషియల్గా లాంచ్ చేసింది. కాకపోతే ఇది ప్రజెంట్గా ఓన్లీ మీకు యూఎస్లో మాత్రమే అవైలబుల్గా ఉంది అండ్ iOS ప్లాట్ఫామ్స్లో మాత్రమే వీళ్ళు తీసుకొచ్చారు. సో సూన్ గ్లోబల్ మార్కెట్స్లోకి ఇది వస్తుంది అండ్ ఆండ్రాయిడ్లోకి కూడా వస్తుంది. ప్లేస్టోర్లో ద్వారా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్గా టిక్టాక్ లాగే ఉంటుంది అండ్ ఇంకా చాలా వరకు ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా వీళ్ళు దీంట్లో తీసుకొచ్చారు. అండ్ దీంట్లో వీడియో మ్యాక్సిమం అప్లోడ్ టైం మాత్రం 15 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. టిక్టాక్లో కూడా అంతే అనుకుంటా కదా, 15 సెకండ్లే ఉంటుంది అనుకుంటా అందులో కూడా. సో ఇది కూడా అలాగే ఉంటుంది, 15 సెకండ్సే ఉంటుంది. ఇక దాంట్లో రకరకాల స్టైల్స్, యానిమేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఏవైతే మనం టిక్టాక్లో చూస్తూనే ఉంటాం కదా, అలాగే ఉంటుందన్నమాట. ఈ కొలాబ్ అనే యాప్ ప్రజెంట్గా యూఎస్ మార్కెట్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంది అండ్ iOS ప్లాట్ఫామ్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. సూన్ ఇండియాకి అలాగే గ్లోబల్ మార్కెట్స్లో కూడా వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ ఈరోజు ఇంకొక కొత్త మొబైల్కి సంబంధించిన BIS సర్టిఫికేషన్ అనేది తీసుకుంది. దీని మోడల్ కోడ్ మాత్రం RMX3092 అనమాట. సో ఇది యాక్చువల్గా రియల్మీ X60 Pro అయ్యే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ కాబోతున్న మొట్టమొదటి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వచ్చే ఫోన్ ఇదే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అన్నీ అనౌన్స్ అయితే అవుతాయి కానీ మన ఇండియాకి మాత్రం కొంచెం రావడానికి టైం పడుతూ ఉంటాయి కదా. లైక్ మీకు OnePlus మొబైల్స్ 9 సిరీస్ మీకు మార్చ్లోనేమో లాంచ్ అవుతాయి. ఇప్పుడు మనకి షామీ Mi 11 మీకు డిసెంబర్ 29వ తారీఖున చైనాలో లాంచ్ అయితే మన ఇండియాకి రావడానికి మాత్రం జనవరి చివరిలో ఏమన్నా చూడొచ్చేమో. అది కూడా వాళ్ళు తీసుకొస్తే అప్పటి వరకు కూడా క్లారిటీ అయితే లేదు. కానీ రియల్మీ మాత్రం అలా ఉండదు, కొంచెం ఎర్లీగానే తీసుకొస్తూ ఉంటుంది, అస్సలు ఆగరు. సో ఖచ్చితంగా వీళ్ళు ఎర్లీగానే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో రాబోతున్న మొట్టమొదటి 5G మొబైల్ అనమాట. దీంట్లో మనకి 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వీళ్ళు ఇవ్వబోతున్నారు. సో సూన్ మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ అతి త్వరలోనే సామ్సంగ్ Galaxy A52 పేరుతో ఒక 5G మొబైల్ని తీసుకురాబోతుందని అనుకున్నాం కదా. సో దీంట్లో ఒక 4G వేరియంట్ని కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అంటే A52లో మనకి 2 ఫోన్లు ఉంటాయి, ఒకటి 4Gది, రెండోది 5G అనమాట. 5G గురించి ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక టెక్నిక్స్లో కూడా కవర్ చేసినట్టు గుర్తుంది నాకు. స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ని వాళ్ళు దాంట్లో యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ దీంట్లో మాత్రం 4G వేరియంట్లో స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ని వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన గిగ్ బేస్ స్కోర్స్ అనేవి ఈరోజు మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. అంటే సూన్ ఇది గ్లోబల్ మార్కెట్స్లోకి అలాగే మన ఇండియాలో కూడా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. 2 వెర్షన్స్, ఒకటి 5G, రెండోది మాత్రం 4G వెర్షన్ లాగా ఇది లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ఉంది కదా. సో దీనికి సంబంధించిన ఒక అప్డేట్ ఈరోజు అఫీషియల్గా రోల్అవుట్ చేశారు బోత్ ఆండ్రాయిడ్ అలాగే విండోస్ ప్లాట్ఫామ్స్లో. దీంట్లో ఉన్న కొత్తగా తీసుకొచ్చింది ఏంటంటే, జనరల్గా ఎంత ముందు వరకు ఎడ్జ్ బ్రౌజర్ మనకి ఆండ్రాయిడ్లో ఉండేది కదా. ఆండ్రాయిడ్లో ఉన్నప్పుడు సింక్ ఫీచర్ అనేది ప్రజెంట్గా లేదు, ఇప్పుడు మాత్రం వీళ్ళు అప్డేట్ రూపంలో తీసుకొచ్చారు. అంటే మీ ఫోన్లో ఏవైతే మీరు సేవ్ చేసుకున్న ట్యాబ్స్ కానీ లేకపోతే హిస్టరీ కానీ ఏవైతే బుక్ మార్క్స్ కానీ ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ ఇప్పుడు మీకు డైరెక్ట్గా విండోస్లో కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట. సింక్ ఫీచర్ ఇప్పుడు ప్రజెంట్గా ఫైనల్గా అవైలబుల్గా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఒకసారి చెక్ చేసుకుంటే ఎవరైతే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ వాడుతున్నారో వాళ్ళు. నెక్స్ట్ మనకి స్పాటిఫై నుంచి స్పాటిఫై మాత్రం ఈరోజు ఒక కొత్త ప్లాన్స్ని మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇంత ముందు వరకు మనకు ఓన్లీ ప్రీమియం ప్లాన్స్ మాత్రమే ఉండేవి, ఇయర్లీ ప్లాన్స్. ఇప్పుడు డైలీ ప్లాన్స్, వీక్లీ ప్లాన్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. యాక్చువల్గా ప్రీమియం ప్లాన్ పర్ ఇయర్ మీకు 999 రూపాయలు ఉంటుంది కదా, అంటే 1000 రూపాయలు. ఇప్పుడు మీకు డైలీ అలాగే వీక్లీ కూడా అవైలబుల్గా ఉంది. సడన్గా ఎటైనా ట్రావెల్ చేస్తున్నారు, ఒక రోజు మొత్తం కూడా ప్రీమియం సాంగ్స్ విందామని అనుకున్నారు అనుకోండి, వాళ్ళు 1 డే ప్లాన్ కూడా తీసుకోవచ్చు. 1 డేకి వీళ్ళు 7 రూపాయలు ఛార్జ్ చేయబోతున్నారు. అండ్ వీక్లీ తీసుకున్నారనుకోండి, ఒక 1 వీక్ కావాలనుకున్నారనుకోండి ప్రీమియం మెంబర్షిప్, దీనికి 25 రూపాయలు ఛార్జ్ చేయబోతున్నారు. సో ఎవరైతే స్పాటిఫై లవర్స్ ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రోజు నుంచి మీకు డైలీ ప్లాన్ అలాగే వీక్లీ ప్లాన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇయర్లీ ప్లాన్ మాత్రం మీకు 1000 రూపాయలు అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి పబ్జీ నుంచి పబ్జీకి సంబంధించిన అప్డేట్ అనేది రోజు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో మనకి క్రిస్మస్ టైంలో మనకు ఒక అనౌన్స్మెంట్ అయితే వస్తుంది, డౌన్లోడ్కి సంబంధించిన డీటెయిల్స్, ఎప్పుడు అఫీషియల్గా ప్లేస్టోర్లోకి రాబోతుంది మన ఇండియాలో, ఇలాంటి డీటెయిల్స్ మనకి క్రిస్మస్ రోజు ఏమైనా అనౌన్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని అనుకుంటున్నాం కదా. అయితే దీనికి ఎందుకు డిలే అవుతుంది అనేది దాని నుంచి ఈరోజు ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. అంటే పబ్జీ ఆల్రెడీ అన్ని సెటప్ అంతా చేసుకున్న తర్వాత కూడా ఇంకా ఎందుకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రాలేదనే దానికి ఒక చిన్న ఆన్సర్ అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించింది ఏంటంటే నేషనల్ చైల్డ్ రైట్స్ బాడీ
బాడీ ఉంటుంది కదా, అంటే చిన్నపిల్లల మీద ప్రభావం చూపించే గేమ్ లాగా దీన్ని ట్రీట్ చేస్తూ గవర్నమెంట్ మాత్రం కొంచెం డినే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే దీంట్లో వైలెన్స్, బ్లడ్ ఇలాంటివి ఉంటుంది కదా, అండ్ దాంట్లో కాస్ట్యూమ్స్ కూడా కొన్ని వల్గర్గా ఉంటాయని కూడా కొన్ని టాక్ అయితే ఉంది కదా, ఇంతకుముందు కూడా దీని గురించి ఒక న్యూస్ అయితే వచ్చినట్టు ఉంది. సో అందుకని ఇలాంటి కేసెస్ని దృష్టిలో పెట్టుకొని చైల్డ్ రైట్స్ బాడీ అనేవాళ్ళు, గవర్నమెంట్కి సంబంధించిన బాడీ, సో దీన్ని డినే చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే పబ్జీ ఇంకా మన ఇండియాలో అఫీషియల్గా డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబుల్గా రాలేకపోతుందని చెప్పి ఈరోజు ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి ఖచ్చితంగా మనకి న్యూ ఇయర్ దాటిపోయే అవకాశం అయితే ఉంటుంది. అందరు న్యూ ఇయర్ కోసం వెయిట్ చేస్తున్నారు, న్యూ ఇయర్ కల్లా వస్తుందేమని. సో దీని గురించి ఇప్పటికి కూడా ఎలాంటి క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి షామీ సపరేట్ రెడ్మీ ఈ మంత్ ఎండింగ్లో కానీ లేదంటే జనవరిలో కానీ చైనాలో రెడ్మీ K40 సిరీస్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక నిన్న మాత్రం ఈ రెడ్మీ K40కి సంబంధించిన లైవ్ ఇమేజెస్ అనేవి ప్రోటోటైప్స్ నిన్న బయటకు వచ్చినాయి. సో దీంట్లో మనకి డిజైన్ ప్రకారం చూసుకుంటే మిడిల్ పంచ్ హోల్తో ఈ ఫోన్ రాబోతుంది. 120Hz AMOLED ప్యానల్ని దీంట్లో వెళ్ళి యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అండ్ దీంట్లో బ్యాక్ సైడ్ 4 కెమెరాలు అయితే ఉంటాయి. మరి దీంట్లో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుందా, ఇది బేస్ వేరియంట్ అయితే. ప్రో వేరియంట్ అయితే 108 మెగాపిక్సెల్ కెమెరా ఏమన్నా చూడొచ్చు అనమాట. సో దీని డిజైన్ చూస్తుంటే మాత్రం కొంచెం లుక్ కొత్తగానే ఉంది. అల్ట్రా ప్రీమియం షాట్స్ ఏదో రాశారు బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ మీద కూడా, చూడడానికి అయితే బాగానే ఉంది. సో ఇది మనకి జనవరి ఆ టైంలో మనం చైనాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన ఇండియాకి కూడా వస్తుందా లేదనేది మాత్రం స్టిల్ డౌటే. ఎందుకంటే లాస్ట్ K30 సిరీస్లో మనకి K30 4G వెర్షన్ మాత్రమే మన ఇండియాలో పోకో X2 లాగా తీసుకొచ్చారు. మిగతా 2 ఫోన్లు తీసుకురాలేదు. అల్ట్రా రెండు లాంచ్ అయినాయి కదా, అవి 2 అయితే తీసుకురాలేదు. సో అందుకని ఈ సిరీస్ అన్న వస్తుందా లేదనే మాత్రం స్టిల్ ఒక డౌటే. ఇక ఈరోజు యాప్ అప్డేట్లో మీకు ఒక మంచి వెదర్ యాప్ గురించి చెప్తాను. సో దీని పేరు వెదర్ నౌ ఫోర్కాస్ట్ రేడర్ అండ్ విడ్జెట్స్ యాడ్ ఫ్రీ వెర్షను. దీని ప్రైస్ ₹620. ఇది ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. రేటింగ్ 4.5 ఉంది, సైజ్ 46 MB వరకు ఉంటుంది. డౌన్లోడ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. లింక్ ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాం, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.